జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో సామాజిక కార్యకర్త బసప్రకాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజూ స్వీట్ షాప్లలో విక్రయించే ప్యాకింగ్ చేయని వాటిపై బెస్ట్ బిఫోర్ తేదీ, నిర్దిష్టమైన నాణ్యత సంబంధించిన గడువు తేదీ, పాత్రపై ఏర్పాటు చేయాలి. ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చి అనేక సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో ఎక్కడా కూడా నిబంధనను పాటించడం లేదు. ఫలితంగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్న స్వీట్లపై వాటి తయారీ తేదీ వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. కావున ప్రజల ఆరోగ్యం మరియు వినియోగదారుల రక్షణ దృష్ట్యా ఫస్సల్ అలాంటి స్వీటు చేయదారులపై చర్యలు తీసుకోవాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆహార భద్రత నియంత్రణ అధికారుల చేత ప్యాకింగ్ చేయని స్వీట్లు విక్రయించే షాపులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆదేశించాలి. కంపల్సరిగా, లేకపోతే ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి. ఇది 6 సంవత్సరాలు దీన్ని ఈ చట్టాన్ని మరుగున పెడుతున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్లస్ ఫుడ్ కమిషనర్లు. 6 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఈ చట్టాన్ని ఎందుకు బయట తీసుకొస్తలేరు వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నా కానీ. థ్యాంక్ యూ అండి. 29 రాష్ట్రాలు ఫుడ్ కమిషనర్లకు మరియు కేంద్రపాలిత రాష్ట్రాలకు ఫుడ్ కమిషనర్లకు ఈ లెటర్స్ ఈరోజే పంపిస్తున్నాను. ఈరోజు దయచేసి చూడండి. అయితే ఇంకొక విషయం అంటే, ఇందులో వాస్తవానికి ఈ చట్టానికి అమలు పరిస్తే ఇంప్లిమెంట్ చేస్తే చట్టం అయింది, కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడ కూడా స్వీట్ షాపులలో కల్తీ జరగడానికి ఆస్కారం ఉండదు. వాస్తవానికి స్వీట్స్ తినే వాళ్ళు ఇప్పుడు దసరా వస్తున్నది, పండుగలు వస్తాయి, కొన్ని లక్షల కిలోలు క్వింటాల కిలోలు ఇట్లా అమ్ముడు అవుతూ ఉంటాయి. ఇందులో ఏది కలుతో తెలియదు. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నారు. 80% చట్టం ఉంది. ఫుడ్ కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ వాడకూడదు, నేచురల్గా వాడాలా. ఈ కలర్లు వాడట్లేదు ఎవరు కూడా. 80% లోపల ఈ ట్రేల గిట్ట వీళ్ళు పెట్టుకుంటే ఈ అమలు గిట్ట జరుగుతాయి. ఎక్కడ స్వీట్లలో కల్తీ జరగడానికి విస్కారం ఉండదు. ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దాడులు చేసే అవసరం పడదు వీళ్ళకు. ఇది సంగతి. ఇది ఖచ్చితంగా మీరు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి